మాంగళ్యం విశిష్టత. క్షీరసాగర మదన సందర్భంలో మాంగళ్యం వివరణ. మృంగడివాడు విభుండని మృంగడిదియో గర్లమణియో మేలని ప్రజకున్ మింగుమని సర్వమంగళ మంగళసూత్రంబునెంత మది నమ్మినదో. పరమశివుడు భయంకరమైన హాలాహలాన్ని తాగి కూడా చిరంజీవిగా ఉన్నాడంటే అది ఆయన గొప్ప కాదట, అమ్మ పార్వతీదేవి కంఠాన ఉన్న మాంగళ్యాభరణం యొక్క గొప్పదనమట. మాంగళ్యం తంతు నానీనా మమ జీవన హేతున కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం. ఓ సుభగా, నా జీవనానికి ఆధారమైన ఈ మంగళసూత్రాన్ని నీ కంఠానికి కడుతున్నాను. నువ్వు దీన్ని ధరించి నా జీవితాన్ని నిలుపుతావు. అటువంటి నువ్వు నూరేళ్లు జీవించు, అంటే పుణ్యస్త్రీగా ముత్తైదువుగా సకల సౌభాగ్యాలతో జీవించు అని స్పష్టంగా తెలుస్తున్నది. భారతావనిలో పిండారీలు, దగ్గులు వంటి కిరాత జాతుల వారు వలస వచ్చారు. ఒక తెగకు చెందిన స్త్రీలను మరొక తెగకు చెందిన పురుషులు ఎత్తుకొని పోయేవారు. మహిళ మెడలో మంగళసూత్రం కనిపిస్తే చాలు ఏ హాని చేయకుండా విడిచిపెట్టేవారు. కిరాతకులు కూడా ఈ మంగళసూత్రాన్ని గౌరవించారు. అలా కోట్లాది మగవుల మాన ప్రాణాలను కాపాడింది ఈ మంగళసూత్రం. అందుకే అప్పటి నుండి ఆడపిల్ల పుడితే బాల్యంలోనే పెళ్లి చేసి మాంగళ్యం వేసేవారు. ఆదిశంకరాచార్యుల వారు రాసిన సౌందర్యలహరి పుస్తకంలో కూడా మంగళసూత్రానికి విశిష్టత కల్పించారు. మంగళసూత్రంలో ముత్యం పగడం ధరింపజేసే సాంప్రదాయం మనది. ఎందుకంటే ముత్యం చంద్రగ్రహానికి ప్రతీక. చంద్రుడు దేహ సౌఖ్యం, సౌందర్యం, మనస్సు, శాంతి, ఆనందాలకు, అన్యోన్య దాంపత్యాలకు కారకుడు. శారీరకంగా నేత్రాలు, కొవ్వు, గ్రంథులు, సిరలు, ధమనులు, స్తనములు, స్త్రీల గుహ్యావయవములు, నరములు, ఇంద్రియములు, గర్భధారణ, ప్రసవాలకు కారకుడు. పగడం కుజగ్రహానికి ప్రతీక. కుజగ్రహ దోషాల వలన అతికోపం, కలహాలు, మూర్ఖత్వం, సామర్థ్యం, రోగం, రుణపీడలు, అగ్ని, విద్యుత్ భయములు, పరదూషణ, కామవాంఛలు, దీర్ఘ సౌమాంగల్యము, దృష్టిదోషము ఇత్యాదులు, మరియు శారీరకంగా ఉదరం, రక్తస్రావం, గర్భస్రావం, ఋతుదోషములు మొదలైనవి. ఖగోళంలో ముఖ్యమైన నక్షత్రాలు 27. ఆ 27 నక్షత్రాల్లో చంద్రుడు 27 రోజులు సంచారం గావించి 28వ రోజున కుజునితో కలిసే రోజే స్త్రీకి ఋతు సమయం. అంటే అర్థం, ఆరోగ్యమైన స్త్రీకి 28వ రోజులకు ఋతుదర్శనం అవ్వాలి. భారతీయ సాంప్రదాయ స్త్రీలకు మంగళసూత్రంలో ముత్యం మించిన విలువైనది లేనే లేదు. దానికి తోడు జాతి పగడం ధరించడం మన మహర్షులు చెప్పడంలో విశేష గూఢార్థం ఉన్నది. అదేమిటంటే, ముత్యం పగడం ధరించిన పాతతరం స్త్రీలలో ఆపరేషన్ అనేది చాలా అరుదైన విషయం. కానీ నేటి తరం స్త్రీలలో కానుపు ఆపరేషన్తోనే జరగడం సర్వసాధారణం అయిపోయింది. ముత్యం పగడం సూర్యుని నుండి వచ్చే కిరణాలలో ఉండే ఎరుపు, తెలుపు స్వీకరించి స్త్రీ భాగంలోని అన్ని నాడీ కేంద్రాలను ఉత్తేజపరిచి శారీరకంగా, భౌతికంగా ఆ జంట గ్రహాలు స్త్రీలలో వచ్చే నష్టాలను, దోషాలను తొలగిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. కనుక చంద్రకుజుల కలయిక ప్రతి స్త్రీ జీవితంలో ఎంత ప్రాముఖ్యం వహిస్తాయో, అలాగే ముత్యం పగడం రెండూ కూడా కలిపిన మంగళసూత్రం స్త్రీకి అత్యంత శుభ ఫలితాలు సమకూరుస్తాయి.